పత్రిక యోధా పత్రిక 12-13 వచనాలు. మీరు నిర్భయముగా మీతో భోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు మీ ప్రేమ విందులలో దొంగ మెంటలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను తమ అవమానమును నురుగు వెళ్ళగట్టు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, ఈ భాగాన్ని మాకు మీరే విడిచిపెట్టండి. మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. మా జీవితాలు సరిచేయము. ఎక్కడ కోరుతున్నామో, ఎక్కడ లోటుపాట్లు కలిగి ఉన్నామో వాటి విషయాల్లో మా జీవితాలు సరి చేసుకొని ప్రభా నిందారహితులుగా నీ దగ్గర నిలబడడానికి మీ కృపను మాకు దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లాస్ట్ టైం 11వ వచనం చదువుకుని చూసుకున్నాం. ఈ 12-13 వచనాలు చిన్న చిన్న పార్ట్స్ లాగా అనేకమైన ఒక బాహాటంగా మనకి న్యాచురల్ గా జరిగే వాటి నుంచి ఆయన పోల్చి చెప్తున్నాడు యోధా గారు. అవి కొద్దిగా నేను అబ్జర్వ్ చేస్తే చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. సో ఈ రోజున మనం ఈ 12-13 కాన్సన్ట్రేట్ చేద్దాం. అసలు ఏంటి ఈయన ఏం చెప్తున్నాడు, మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాం, ఎవరి గురించి చదువుకుంటున్నాం, ప్రత్యేకంగా ఎవరి గురించి నేర్చుకుంటున్నాం యోధా పత్రికలో. ఈయన ఎవరి గురించి రాస్తున్నాడు? సరే, యాక్చువల్లీ ఈయన ఎందుకు రాస్తున్నాడు అంటే తప్పుడు బోధలు, దొంగ బోధకులు లేకపోతే అబద్ధ బోధకులు వాళ్ళ చర్చిలో లీడర్స్ గా ఉన్నారు. వాళ్ళకి బయటికి కనబడట్లే. సో వాళ్ళ బిహేవియర్, వాళ్ళ బోధలు ఎట్లా ఉంటాయి, దాని నుండి మీరు ఎలాగా కాపాడుకోవాలి, వాళ్ళతో ఏ విధంగా ఈ విషయాల్లో మీరు పోరాడాలి అనే విషయం గురించి యోధా గారు ఈ యొక్క పత్రికను రాస్తూ వచ్చాడు. సో వాళ్ళ గురించే ఇప్పుడు మనం చదువుకున్న 12-13లో వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమా విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ గుండా మనం చూసేది దొంగ మెట్టలు, హిడెన్ రీవ్స్ అంటారు ఇంగ్లీష్ లో. హిడెన్ రీవ్స్ అంటే 2 రకాలైన మీనింగ్ ఏంటంటే, చూడండి, మనం ఏదైనా నడుస్తుంటే ఎక్కడ కొద్ది ఎత్తు ఉందనుకో, అది మనకు కనబడదు. సడన్ గా నడిస్తే ఏమవుతుంది, కింద పడిపోతాం. అరే ఏమైందని చూస్తే కింద ఎత్తు ఉంటుంది. ఇట్ ఈస్ ఎ హిడెన్ రీఫ్ అంటే ఏంటి, కనబడని మెట్ట. కంటికి నేకెడ్ ఐకి, మన సాధారణమైన నేకెడ్ ఐకి అది కనబడని మెట్ట, పడిపోతాం. ఈయన వాడిన మాట ఏంటంటే, సముద్రం అండర్లో లేకపోతే సముద్రంలో ఉన్న రాళ్ళు అవేం చేస్తాయంటే పెద్ద పెద్ద ఓడలను సైతం బద్దలాసిపెట్టేట్ చేస్తాయి. కనబడవు. కింద రాక్ ఉంటుంది. రాక్ని కనుక వెళ్ళి షిప్ తగిలిందంటే షిప్ అంతా ఏమవుతుంది మొత్తం. అంటే చర్చ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోద్ది. చర్చ్ అంతా కూడా మునిగిపోతుంది సముద్రంలో. అట్లాంటి దొంగ మెట్టలు వీళ్ళు.
వాళ్ళ బోధ కానీ అంటే బయటికి చాలా చాలా పాలిష్డ్గా ఉంటుంది. బట్ వాళ్ళ లోపల వాళ్ళు చేసే క్రియలు, వాళ్ళు చేసే బోధ జాగ్రత్త గమనిస్తే ఎట్లా ఉంటదంటే దొంగ మెట్టలు. వారు ఎందులో దొంగ మెట్టలు అంట? మీ ప్రేమ విందులలో. అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మనం అందరం ఒక టేబుల్, వి పార్టిసిపేటెడ్ ఇన్ ద టేబుల్. ఎవరికి ఇస్తాం ఈ టేబుల్? ఇప్పుడు ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తామా టేబుల్? కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇస్తామా? యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. దాని గురించిన పరిచయం కలిగి ఉండాలా. ఆ వ్యక్తి ఎవరో మనకు తెలిసి ఉండాలి. సిఎఫ్సి అని బెంగళూరులో చర్చ్ ఉంది, జాక్పురాణ్ గారి చర్చ్. వాళ్ళైతే ఇట్లా ఓపెన్ గా కండక్ట్ చేయరు. చర్చ్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఓ పావు గంట టైం గ్యాప్ ఉంటుంది. ఆ పావు గంట తర్వాత దేర్ విల్ బి ఎ స్పెషల్ సర్వీస్ ఓన్లీ ఫర్ బ్రెడ్ బేకింగ్. అందరూ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తారు. మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీకు పరిచయం ఉందా ప్రభు అంటే? అవన్నీ కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకి ఇస్తారు. ఇదంతా వాటికి ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ విందులలో వాళ్ళు పాల్గొంటున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి బాగా పరిచయస్తులు, అంతేకాకుండా వాళ్ళతోటి భోజనము చేసే అంత సహవాసము కలిగి ఉన్నవాళ్ళు. భోజనాల్లో కూడా వాళ్ళు దొంగ మెట్టలు. ఇప్పుడు అందరం కలిసి భోజనం చేస్తుంటే ఎంత మంచి వాతావరణం అండి. ఒకరి మీద ఒకరికి ఏమన్నా భేదాభిప్రాయాలు ఉంటాయి అక్కడ? భేదాభిప్రాయాలు ఉన్న దగ్గర కలిసి భోజనం చేయగలమా? కానీ వీళ్ళు ఎలా అంట కలిసి భోజనం చేస్తారు, కానీ ఆ భోజనాల్లో వీళ్ళు ఎలా ఉంటారంట? దొంగ మెట్టలు. ఆ భోజనాల్లో ఏం చేస్తారంట? వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు. ఇక్కడ రెండు రకాలైన భోజనాలు. ఈ మాటను మనం అర్థం చేసుకోవాలంటే ఈ యోధా పత్రికను పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవాలి. 2వ పేతురు 2వ అధ్యాయం 13వ వచనం. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు, వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానము పుచ్చుకొనుచు తమ భోగములు యందు సుఖించుదురు. మీతో ఫీస్ట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎలాంటి వారంట? కళంకములు, స్పాట్స్, బ్లెమిషెస్, నిందాస్పదములు. వాళ్ళు అలా ఉంటూ మీతో కలిసి భోజనం చేస్తున్నారు. ఈ భోజనం చేయడమే కాకుండా ఆ భోజనంతో పాటు వాళ్ళకి ఇంకొక ఫీస్టింగ్ కూడా ఉంది. ఆ ఫీస్టింగ్ ఏంటి? 14వ అధ్యాయం 14వ వచనం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు. సో ఈ మాటని అక్కడ యూదా మాట్లాడిన మాటల్ని మనం కనుక పక్కన పారాగ్రాఫ్ లో రాసుకుంటే యూదా గారు చెప్పిన దాన్ని పేతురు గారు వివరిస్తున్నట్టుగా ఉంటుంది. అంటే ఏమంటున్నాడు? యూదా గారు ఏమంటున్నాడంటే చూడండి, ఏమంటున్నాడు? వీరు నిర్భయముగా సుభోజనము చేయుచు. ఇంగ్లీష్ లో వర్డ్స్ బాగున్నాయి, చాలా చక్కగా ఉంది ఇంగ్లీష్ లో అయితే. దే ఆర్ హిడెన్ రీవ్స్ అట్ యువర్ లవ్. ఫీస్ట్ అనే వర్డ్ లేదు ఒరిజినల్ గ్రీక్ లో, ఫీస్ట్ అని లేదు. మీ ప్రేమల మధ్యలో వాళ్ళు దాగి ఉన్న మెట్ట లాంటి వాళ్ళు మీ మధ్య ఉండి ఫీస్ట్ చేస్తా ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఎట్లాంటి ఫీస్ట్ అది?
కళ్ళతో చేసే ఫీస్ట్. ఈ పాపము సర్వసాధారణంగా ఓన్లీ మగవారికే దేవుడు ఎందుకో కార్నర్ చేసి పెట్టాడు. కళ్ళతోటి వ్యభిచారం చేసే పాపము దేవుడు ఎందుకో మగవాళ్ళకే పెట్టాడు. ఆడవాళ్ళు వెరీ రేర్ అట్లాంటి కేటగిరీ. అందుకే మత్తయి సువార్తలో కూడా ఏమంటాడు, ఒక స్త్రీని, అంతేగాని ఒక పురుషుని అనలేదు అక్కడ. బికాస్ ద సిన్, దిస్ కైండ్ ఆఫ్ సిన్ ఈస్ యాక్చువల్లీ ఏ బిగ్ టెంప్టేషన్ ఫర్ ఎవ్రీ మ్యాన్. గుర్తుపెట్టుకోండి, చిన్నోడు లేదు, పండు ముసలోడు లేదు. సో ఇట్స్ ఎ వార్నింగ్ ఫర్ ఓన్లీ ప్రీచర్స్ కాదు, ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్. ఎవ్రీ మేల్ ఈజ్ ప్రోన్ టు దిస్. దొంగ మెట్టలుగా మీ యొక్క ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉండు. వాళ్ళు ఏం చేస్తారంట, నిర్భయంగా, భయం అయిందంటే వాళ్ళకి. ఈ ఐతోటి అడల్టరీ చేస్తుంటే భయం ఉండదంట. నిర్భయముగా శుభోజనము చేయుచు. చాలా డేంజరస్ సిన్ అండి ఇది, కనబడని సిన్. లూథర్ గారు ఏమన్నారంటే, ఎవరు, మార్టిన్ లూథర్, పక్షులు వచ్చి నా తల మీద ఎగరకుండా నేను చేయలేను, కానీ అవి గూడు కట్టుకోకుండా అయితే నేను చేయను. సో పక్షుల్లాగా తిరుగుతూ ఉంటాయి పైన ఈ ఆలోచనలు, ఈ కళ్ళతో చేసేవి, ఇవన్నీ కూడా ప్రతి మగవాడి యొక్క తల మీద పక్షుల్లాగా తిరుగుతూ వస్తాయి. కానీ మన డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అవి ఏం చేయాలా, గూటి కట్టుకోకుండా తీసుకొస్తా జాగ్రత్త. బాధ్యత మాత్రం ఎవరిది, మనదే. సో జూడ్ చెప్తున్నాడు, వాళ్ళే పెద్ద ప్రీచర్స్. ఈ పని చేసేది ఎవరంట, మామూలు కాదు. ఎవరు, పెద్ద ప్రీచర్స్. ఎంత ప్రీచర్స్ అంటే వాళ్ళు చెప్తుంటే ఓహో వాక్యం అంటే ఇదా అనిపిస్తుంది వాళ్ళకి. అదే 4వ వచనం అదే అక్కడ ఏమన్నాడు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు. అంటే ఏం చేస్తారు, రే బాబు పాపం చేసావా పర్లేదు, దేవుడు కృప కలిగిన వాడు. ఏం చేస్తాడు, ప్రతి ఆదివారం వచ్చి బల్ల తీసుకుంటున్నావు కదా, అక్కడ వచ్చి జస్ట్ ఒక్కసారి క్షమాపణ అయితే చాలు, గత వారం చేసిన అన్ని కూడా ఏం చేస్తాడు. బా, ఇది ఎంత ఈజీగా ఉందండి క్రిస్టియన్ లైఫ్. ఈయన చెప్పేది చాలా బాగుంది, వెరీ అట్రాక్టివ్. ఆ బోధ ఎలా ఉంది, వెరీ అట్రాక్టివ్. సో చూడండి, వీరు నిర్భయముగా, భయం లేదు వాళ్ళకి, ఈ పని చేస్తుంది. ఓ పక్క వాకింగ్ చెప్తున్నారు, ఓ పక్క నిర్భయముగా కళ్ళతోటి ఫీస్ట్ చేసేస్తున్నారు. శుభోజనము మీతో శుభోజనము చేయొచ్చు, తమ్మును తాము ఏం చేస్తారట, ఏముందని అక్కడ, తమ్మును తాము నిర్భయముగా పోషించు. ఆ ఇంగ్లీష్లో ఏమని తెలుసా అండి అది, ఆ మాట, షెపర్డ్స్ ఫీడింగ్ దెమ్సెల్వ్స్. అంటే కాపరులైన వాళ్ళు ఆ గొర్రెను చంపుకొని ఆ గొర్రెను తినేస్తున్న కాపరులతోటి పోల్చాడు. అన్నమాట ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఎజేకియల్ 34వ అధ్యాయం. ఎజేకియల్ 34. రెండవ వచనం. నరపుత్రుడా,
నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గురించి ఆ, ఈ మాట ప్రవచింపుము. ఈ మాట ప్రవచింపు. ఆ కాపరులతో ఇట్లనుము. ఆ కాపరులతో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఆ ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను ఆ. కాపవలెను కదా. ఆ వీరు కొవ్విన గొర్రెలను భరించి ఆ. కొవ్వును తిని ఆ. వచ్చిన కప్పుకొందరు కానీ ఆ. గొర్రెలను మేపరు. చూసారండి ఏం చేస్తారట? క్రొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును. ఇట్లాంటి షెపర్డ్స్ ఇజ్రాయెల్కి ఆ రోజుల్లో ఉన్నది. ఎజేకియల్కి దేవుడు చెప్తున్నాడు, గొర్రెలను కాపాడాల్సిన వాడు. అందుకే దావీదుని దేవుడు నా హృదయానుసారుడు ఎందుకు అన్నాడంటే, సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, ఆ పోతే పోనీ అని వదిలేలే గొర్రెని. ఏం చేశాడు? సింహం నోట్లోంచి, అంటే అర్థం ఏంటి? పట్టిపోతుంది సింహం, ఏదో పళ్ళ మధ్యలో పట్టుకుపోతుంది. దానికి ఎదురుగుండా వెళ్ళి దాని మీద ఫైట్ చేసి దాని నోటిని విడదీసి దాంట్లోంచి గొర్రె పిల్లలు బయటికి లాగి అది నా మీదకి రాగా దాన్ని చంపి నేను, అది ఒక లీడర్కి ఉండాల్సిన హార్ట్, ఒక బాధ్యత గల ఏమంటారు లీడర్కి, లేకపోతే నాయకుడికి, సంఘ నాయకులకు లేకపోతే పెద్దవారికి ఉండాల్సిన మనస్తత్వం ఎలాంటిదంటే, ప్రాణం పెట్టి దానిని ఏం చేయాలా? దాని గొర్రెను రక్షించాలి. అందుకే యోహాను సువార్త 14 ఏమంటాడు? మంచి కాపరి తన గొర్రెల కొరకు 10వ అధ్యాయం ప్రాణాన్ని. ఇట్స్ ఎ గ్రాఫిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ డేవిడ్స్ లైఫ్. అదే డేవిడ్ సింహాసనం ఎక్కిన తర్వాత he started feasting with his eyes. ఏం చేశాడు? సింహాసనం ఎక్కక ముందు he was a very faithful shepherd, చాలా నమ్మకమైన కాపరి ఇశ్రాయేలుకు. ఒక్కసారి సింహాసనం ఎక్కాడు, ఏం జరిగింది? ఈ కాపరిలాగా అయిపోయాడు, దొంగ కాపరిలాగా. అందుకే బైబిల్ నెవర్ కాల్స్ హిమ్ యాజ్ ఎ హస్బెండ్ ఆఫ్ బెత్షెబా. బెత్షెబాకి హస్బెండ్ ఎప్పుడు కూడా బైబిల్ ఏం చెప్తుంది? ఉరయన్ అంటే. దేవుడు ఒప్పుకోలే బైబిల్. సో ఇట్స్ ఎ వెరీ సీరియస్ వార్నింగ్ ఫర్ ఆల్ మేల్స్. సో జూడు, అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మీ మధ్య. కాబట్టి యు ఫైట్ అగైన్స్ దిస్ పీపుల్. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు. వాళ్ళు ఏం చేస్తారట? వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘం. నిర్జల మేఘం ఏంటిది? నిర్జల మేఘానికి Proverbs 25, సామెతలు 25:14 వచనం. సామెతలు 25:14. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయవాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. ఇక్కడ తెలుగు అంటే కూడా ఇంగ్లీష్ లో బాగుంది. ఎలా అంటే, లైక్ క్లౌడ్స్ అండ్ విండ్ వితౌట్ రెయిన్ ఈజ్ అ మ్యాన్ హూ బోస్ట్స్ ఆఫ్ ఎ గిఫ్ట్ హీ డజంట్ గివ్. అంటే ఎవ్వని కానుకను ఇచ్చినట్టుగా బోస్ట్ చేసుకునేవాడు ఎలాంటి వాడంట? వర్షము లేని మేఘం వలె. అంటే ఏంటి? అది ఒక జస్ట్ హోప్ ఇస్తుంది. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి ఒక ఫైనాన్షియల్ హెల్ప్ అనుకుందాం, పోనీ మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక ఆయన చాలా నీటిలో వచ్చాడు, నీళ్ళు వచ్చాయా, మన విశ్వాసే, వినపట్లేదు,
మన మధ్య ఉండే విశ్వాసం అనుకుందాం, ఆయనకి చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నాడు అనుకో, మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకో, నీకెందుకు కష్టం వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయి, నేను ఏం చేయాలి అది చేస్తాను అని మనం ఒక ప్రామిస్ చేస్తాం. పాప నిజంగానే కష్టం వచ్చేటప్పటికి మన దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ ఏం చేస్తాం అయ్యయ్యో నిన్నే డబ్బులు ఏం చేశాను, నిర్జల మేఘ, ఆ మైండ్. సో అట్లాంటి వారంట వీళ్ళ మధ్య ఉన్న ఈ నాయకులు బయటికి చాలా ప్రేమ చూపిస్తారు, మీ మీద కన్సర్న్ చూపిస్తారు, నీతో పాటు కన్నీళ్ళు కార్చచ్చు. అదంతా కూడా దొంగ మెట్టలు, కనబడని మెట్టలుగా ఉంటారు, పడేయడానికి, మనల్ని స్టంబుల్ చేయడానికి ఉంటారు. కాబట్టి జాగ్రత్త సుమి. దట్ ఈస్ వాట్ జూడ్ ఈస్ సేయింగ్. ఏంటంట, దే ఆర్ వాటర్లెస్ క్లౌడ్స్. అట్లాగే తిమోతి కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇలాంటి వారి గురించి పౌలు చెప్తాడు తన అనుభవంలో. చూడండి 2 కొరింథీ 11 అధ్యాయం, 2 కొరింథీ 11 12-13 వచనాలు. అతిశయ కారణం వెదకువారు ఏ విషయంలో అతిశయించుచున్నారో ఆ విషయంలో వారును మా వల్లే ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణం దొరకకుండా కొట్టివేటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతను. 13 కూడా, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రవు పనివారునే. ఇది ఏంటి అంటే 11వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, పౌలు గారు కొరింథీకి వచ్చినప్పుడు, కొరింథీ అనేది ఒక పట్టణం, ఆ పట్టణం ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం పేరు ఏంటంటే అకయ. ఏమంటారు దాన్ని? అకయ. సౌత్ ఇండియా అనేది ఒక రీజియన్, హైదరాబాద్ అనేది సిటీ, అట్లా అనమాట. సో అకయ అనే ప్రాంతంలో కొరింథీ పట్టణం ఉంది. పౌలు చాలా ముందు చూపు కలిగిన వాడు. ఒక సంఘాన్ని కానీ లేకపోతే ఒక జనాభాని కానీ చూస్తే ఆయనకి దేవుడిచ్చిన వరం ఏంటంటే, ఒక 20 సంవత్సరాల తర్వాత వీళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుందో పసిగట్టగలిగిన ఆలోచన శక్తి కలిగిన వాడు. ఎవరు? పౌలు గారు. అందుకే ఎఫెసీ సంఘానికి లాస్ట్ లో గుడ్ బై చెప్తున్నప్పుడు అంటాడు, మీ మధ్య తోడేళ్ళు ఉన్నాయి. అది ఎగ్జాక్ట్లీ 100 years తర్వాత జరుగుతుందండి. అది మీ మధ్య తోడేళ్ళు ఉన్నాయి అన్నదని చెప్పి తర్వాత తెలుస్తుంది. అంటే ఈజ్ ఏబుల్ టు ఫోర్గో దేర్ ఈవెన్ 2-3 generations తర్వాత ఒక చర్చ్ ఎట్లా ఉంటుందో కూడా పసిగట్టగలిగిన మనస్తత్వం ఉన్నవాడు, ఆ ఆలోచన అనాలిసిస్ కలిగిన వ్యక్తి పౌలు గారు. అలాంటి వాడు ఏం చేశాడంటే, ఈ అక్కయ్యకు వస్తానే ఈ ప్రజలు వీళ్ళ కల్చర్ని చూసి ఆయన ఏమనుకున్నాడంటే, వీళ్ళకి నేను సేవ చేస్తే పైసా తీసుకోకుండా వీళ్ళ మీద ఆధారపడకుండా నేనే కష్టపడి సేవ చేయాలి వీళ్ళకి అనుకున్నాడు. పాపం ఆయన ఎంతో కష్టపడి చేతులతో పని చేసుకుంటూ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఎవరి మీద ఆధారపడకుండా సేవ చేసి కష్టపడి అక్కడ సంఘాలు కట్టాడు. కట్టి మళ్ళీ ఆయన సొంత ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొంతమంది అక్కడ ఏమంటున్నారంటే, పోలా ఆడెంత, మేము ఆయనతో సమానమే. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, మేము సమానం అన్నవాళ్ళు వాళ్ళు ఇచ్చే డబ్బుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. సో వాళ్ళకి నాకు తేడా ఏంటో చెప్తున్నాడు ఇక్కడ 11-12 వచనంలో. ఇప్పుడు మనం చదువుకున్న 11వ అధ్యాయంలో
12 చూడండి ఏమంటున్నాడు, 8వ వచనం, 11:8. మీకు పరిచర్య చేయుటకై ఆ, నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగలిన వాడనైతిని. ఏమంటున్నాడు, మీ దగ్గర పరిచయం చేయడానికి నాకు ఇతర చర్చ్ నుంచి హెల్ప్ వచ్చింది, కానీ నేను మీ దగ్గర తీసుకోలే. ఎందుకంటే మీ దగ్గర ఈ సిచ్యుయేషన్ వస్తుందని తెలుసు, కొంతమంది మీ దగ్గర లభిస్తారని తెలుసు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు 12 చదవండి అర్థమవుతుంది. అతిశయ కారణము వెతుకువారు ఏ విషయంలో అతిశయించుచున్నారు అంటే ఏంటి, కొరింథీ సంఘంలోనే కొంతమంది అతిశయ కారణం వెతుకుతున్నారట. వాళ్ళ గురించిన అతిశయ కారణం, సెల్ఫ్ అగ్రాండైజేషన్ కోసం ఒక కారణం వెతుకుతున్నారు. వెతుకువారు ఏ విషయంలో అతిశయించుచున్నారో ఆ విషయంలో వారును మా వల్లనే ఉన్నారని కనబడు నిమిత్తం వాళ్ళు ఎలాగ బిహేవ్ చేస్తున్నారంటే, మాకు పాల్కి ఏ విధమైన తేడా లేదు, వీఆర్ ఈక్వల్ టు పాల్ అనే ఉద్దేశంతో ఆ బోస్ట్ తోటి పనిచేస్తున్నారు. మేము ఆ బోస్టింగ్ వాళ్ళకి ఇవ్వకూడదని ఈ రోజు వరకు ఎలాగైతే మీ దగ్గర డబ్బులు తీసుకోకుండా పనిచేశానో, ఇక ముందు కూడా మీ దగ్గర అలాగే పనిచేస్తాను. అందుకే ఉంటాడు, వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకై, వాళ్ళు అతిశయపడేదానికి కారణం కలగకుండా కొట్టివేయడానికై నేనేం చేస్తాను, నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేద్దాం. ఇంతకుముందు ఎలాగైతే డబ్బులు లేకుండా, డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా సేవ చేశానో మీ దగ్గర, నేను అదే పరిచయం చేస్తాను. ఎందుకంటే వీళ్ళు ఎవరు, మీ దగ్గర అతిశయపడే వాళ్ళు ఎవరు, దొంగ అపోస్తలులు. అతిశయం, బోస్టింగ్. ఈ వాటర్లెస్ క్లౌడ్ ఎలాగైతే బోస్ట్ చేస్తుందో, వర్షం ఇచ్చేస్తాను, బట్ వర్షం అవ్వదు, గాలికి ఎగిరిపోతుంది. ఒక కామెంటేటర్ ఎట్లా రాశాడంటే దీన్ని, ఈ మాటని, ఇది సమ్మర్లో జరుగుతుందంట, ఎక్కువ సమ్మర్లో ఈ విషయం జరుగుతుందంట. ఎట్లాగది, స్విఫ్ట్ క్లౌడ్ వస్తుందంట, అరే వర్షం వస్తుంది అనుకుంటారట, జస్ట్ చిన్న చిన్న డ్రాప్స్ వేసి ఏం చేస్తుంది అంటే, ఇట్ ప్రామిసెస్ బట్ ఇట్ నెవర్ డెలివర్స్. వాగ్దానం చేస్తుంది, లేకపోతే ఆశ చూపిస్తుంది, కానీ ఆశను నెరవేర్చని క్లౌడ్స్. వాళ్ళకి ఏం చేతంట, హౌ దే, నెక్స్ట్ లైన్ చదవండి ఏముంది, వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘం. గాలి ఎటు పడితే అటు పోయే గాలి. అంటే వీళ్ళ అండర్స్టాండింగ్ లో, ఈ యొక్క ప్రీచర్స్ యొక్క అండర్స్టాండింగ్ లో ఒక కాన్స్టెంట్ రివల్యూషన్ ఉండదు. అంటే దేవుడు బయలుపరిపు ఏమి ఉండదు. కొత్త పేరు వచ్చిందా వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఓ ఇది కొత్తగా ఉంది, తీసేసుకుంటారు. చూడండి ఎఫీసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫీసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిచిత్తలమైనది మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు యుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎదుర కొట్టబడిన వారమైనట్లుండక. ఎలా ఉండకూడదంట, మనం ఎలా ఉండాలంట, గాలి చేత అటు ఇటు కొట్టుకొని పోయే, ఏముందమ్మా అక్కడ, సో దట్ we may no longer be children tossed to and fro and carried about by every wind of doctrine. ఈ డాక్ట్రిన్స్ అన్ని కూడా గాలిలాగా వస్తూ ఉంటాయి. గాలిలాగా వచ్చి ఏం చేస్తుంటాయి, ఆ నిర్జల మేఘాలని కొట్టుకొని వెళ్ళిపోతాయి. అంటే ఏంటి, దీస్ పీపుల్ దే డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ రివల్యూషన్. ఒక స్టాండర్డ్ రివల్యూషన్ ఉండదు. కొత్త బోధ వచ్చిందా యాక్సెప్ట్, ఇదే కొత్తగా ఉంది బాగుంటుంది ఎప్పటికి.
దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సింహాసనం ఏమంటాడంటే ద ఫౌండేషన్ ఆఫ్ లావ్ ఈజ్ సెక్యూర్. దేవుని యొక్క పునాది స్థిరమైనది. ఇట్ కెనాట్ బి షేకెన్ బై ద విండ్స్. కానీ ఈ బోధకులు చేసే బోధ, ఈ అబద్ధ లీడర్స్ చేసేది ఎలా ఉంటుందంటే గాలి వస్తే కొట్టుకొని పోయే వాళ్ళగా ఉంటారు. తర్వాత ఎట్లా ఉండండి, కాయలు రాలి ఫలములు లేక వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను, కాయలు రాలి ఫలము లేక. ఫస్ట్ కాయలు రాలిపోతాయండి. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడంటే ఫ్రూట్లెస్ ట్రీస్ ఇన్ లేట్ ఆటమ్. ఆటమ్ అంటే ఎప్పుడు వస్తుంది? శీతాకాలానికి ముందు వస్తుంది. అంటే ఏంటి? ఇంకా ఫలాలన్నీ అయిపోయే టైం అది. అంటే ఏదైనా ఫలం ఉంటే లాస్ట్ గా పండిపోయే టైం. ఆ టైంకి కూడా అట్లీస్ట్ ఒక పండు ఉండదు. కాయలు ఉంటే కాయలు రాలిపోయి ఉంటాయి. దేనికైనా పనిచేస్తుందా ట్రీ? ఇట్స్ ఎ డెడ్ ట్రీ, ఇట్స్ ఎ యూజ్లెస్ ట్రీ. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే ద్రాక్షావళి నేను, తీగలు ఎవరు నా యందు నిలిచి ఉందురు వాడు బహుగా. వీళ్ళు ఎలాంటి వారంటే ఈ యొక్క మెయిన్ కాండానికి అంటుకొని ఉండరు. మెయిన్ కాండం ఎవరు? క్రీస్తు ప్రభువు. దే స్టాండ్ అవే, దే స్టాండ్ అలోన్. వాళ్ళు వేరుగా నిలబెడతారు. క్రీస్తుతో అంటుపట్టుబడిన జీవితం ఉండదు. అంటే దే డోంట్ డిరైవ్ లైఫ్ ఫ్రమ్ క్రైస్ట్. క్రీస్తు నుంచి వారి జీవితాన్ని, వాళ్ళు జీవాన్ని ఆస్వాదించరు. దే ఆల్వేస్ స్టాండ్ అలోన్, దే ఆల్వేస్ స్టే దేర్ ఇన్ దేర్ ఓన్ డొమైన్. వాళ్ళు ఎలా ఉంటారంటే దే డోంట్ టేక్ ఎనీ ఫ్రూట్. ఒక ఫ్రూట్ అంటే ఎవరికన్నా ఫ్రూట్ అనేది చెట్టుకి ఉపయోగం అండి, లేకపోతే బయట వాళ్ళకి ఉపయోగమా? వీఆర్ మెంట్ టు లివ్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్. మన బ్రతుకు మనకే సాటిస్ఫాక్షన్ గా బతుకుతూ ఉంటే కనుక ఎదుటికి ఎవ్వరికి ఉపయోగం లేకుంటే వీఆర్ లైక్ దిస్ ఫ్రూట్లెస్ ట్రీస్. అంటే వి టేక్ ఆల్ ద మినరల్స్, భూమిలో ఉండే ఈ సారాన్ని అంతటిని మనం తీసుకొని మనం గ్రీన్ గా ఉంటాం తప్ప మన నుంచి ఏ విధమైన ఫలము బయటికి. సో ఏమంటున్నాడంటే కాయలు రాలి ఫలము లేక. నెక్స్ట్ లైన్ ఏమన్నాడు? 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగా. చూడండి, మళ్ళీ 2వ పేతురు చూద్దాం. 2వ పేతురు 2వ అధ్యాయం. 2వ పేతురు 2వ అధ్యాయం 17. నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన 20కి వెళ్ళాం. 20వ వచనం. వారు రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడగల స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. అంటే ఏంటి? ట్వైస్ డెడ్ అనే మాటకి ఏంటంటే పేతురుది ఈంది పక్క పక్కన చెప్పుకుంటే వీళ్ళు ఆల్రెడీ దేవుని గురించి జ్ఞానంలోకి వచ్చారు, కానీ మళ్ళీ ఏ స్టేజ్కి వెళ్తున్నారు చూడండి. ఏముంది అక్కడ? యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కబడిన వాడి చేత జయింపబడిన వారి కళా స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డది.
అంటే ది గో డౌన్ లైక్ ఊబిలోంచి ఇంకా లోపలికి వెళ్ళిపోయినట్టు లోపలికి వెళ్ళిపోతారు. అంటే దే కెనాట్ కమ్ అవుట్ ఫర్దర్ గా దాంట్లో బయటికి రాలేని పరిస్థితి. సో ఈ యొక్క రిలీజియస్ లీడర్స్ ఎక్కడైతే యూదా వాళ్ళు హెచ్చరిస్తున్నాడో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే జ్ఞానం కలిగి దేవుడి యొక్క అనుభవ జ్ఞానం కలిగి కూడా మళ్ళీ అందులోకి వెళ్ళిపోతే చూడండి దాన్ని, ఆ మాట చాలా భయంకరంగా ఉంటుంది. ఆ నెక్స్ట్ లైన్ చదవండి, ఏమంటాడు? 21వ వచనం, వారి నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోటు కంటే ఆ మార్గము అనుభవపూర్వకం తెలియక ఉండుటయే వారికి, అసలు జ్ఞానంలోకి రాకుండా ఉండడమే బెటరు. అలాంటి వాడు వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ రెండోసారి వెళ్ళిపోయిన దాన్ని ఏమంటే ట్వైస్ డెడ్, 2 సార్లు చచ్చి. ఆ తర్వాత ఇంకేమన్నాడండి నెక్స్ట్ యూదా? మా అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారే. వెళ్ళగ్రక్కడం అంటే ఏంటి? ఆ వర్డ్ కూడా దే వామిట్. ఏం చేస్తారట? వాళ్ళు వాంతి చేస్తారట. ఏం చేస్తారట? వెళ్ళగ్రక్కుతారట బయటికి. దే వామిట్ దట్. దాన్నే పేతురు గారు ఏమన్నాడు లాస్ట్ లో 22వ వచనం, కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడుగబడిన పంది బురదలో దొర్లున్నట్టు మళ్ళినట్టు అను నిజమైన సామెత చొప్పున వైల్డ్ వేవ్. ఎలా అయితే సముద్రం ఆ నురగ కక్కుంటూ అందులో ఉన్న చెత్త చెదారాన్ని బయటికి తీసుకొచ్చి ఒడ్డు దగ్గర పడేస్తుందో అట్లాగే చెత్త అంతటినీ దే వామిట్ బయటికి అండ్ ఈట్ దట్ ఓకే డాగ్. సముద్రం యొక్క ప్రచండమైన అలలు గాను మా తిరిగి తప్పి తిరుగు ఈ ఇంతకుముందు కూడా చెప్పినా, ఇంకొకసారి చెప్తా. ఈ చుక్కలు అనే మాట చాలా సీరియస్ మాట. యూదా ఈస్ టేకింగ్ దట్ ఫ్రమ్ ఈనోక్. పైన తర్వాత మీకు ఎక్కడ రాశాడు ఆయన? ఈ 6వ వచనం ఈనోక్ అనే పుస్తకం నుంచి తీసుకుని రాయబడుతూ వచ్చింది. అది ఎక్కడ రాశాడంటే చూడండి 14వ వచనంలో ఏముంది? ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించు. ఈ చాలా మటుకు ఇందులో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఆ పుస్తకం నుంచి తీసి రాసినాయి అన్నమాట. సో ఇక్కడ వాండరింగ్ స్టార్స్ అన్నమాట. స్టార్స్ అంటే ఏంటి? వేకువ చుక్కలు. చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఎవరండి ఈ మాటలు మాట్లాడుతుంది? ఎవరు? లూసిఫర్. లేకపోతే ఏం చేస్తాం? ఇన్ని సాతాన్ అంటాం మనం. ఆయనకి పేరేంటి? వేకువ చుక్క.
ఈ వేకో చుక్క ఏం చేసిందంటే, ఇదేమి అన్నిటికంటే ఉన్నతమైనది కాదు, దేవుడి దగ్గర చాలా చుక్కలు ఉన్నాయి. స్టార్స్ అనే వర్డ్ ఒక లాంగ్వేజ్ లో ఉపయోగపడింది. యాక్చువల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, దేవుడి దగ్గర ఉన్న ఆయన సభలో, దేవుని యొక్క కౌన్సిల్, డివైన్ కౌన్సిల్ అంటారు. డివైన్ కౌన్సిల్లో అనేకమైన దూతలు ఉన్నాయి. అందులో ఒక దానికి దూత ఎవరంటే ఈ 14 అధ్యాయాలు మనం చూసిన వేకో చుక్క. దానికి ఒక పోర్షన్ ఇవ్వబడింది. అది చేయాల్సిన పని, ఆ దూత చేయాల్సిన పని దాన్ని. అది అందరితో సమానం అది. కానీ దానికి మనసు ఏమొచ్చిందంటే, దేవుని యొక్క చుక్కలన్నిటికంటే, నక్షత్రాల కంటే నేను పైకి వెళ్ళిపోవాలా. ఏమనిపించింది? ఏమైంది అది? 13వ వచనం, నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రము పైగా నా సింహాసనము ఉంచుదను. అంతేకాకుండా అందరికంటే పైకి వెళ్ళిపోదామని, సర్వోన్నతమైన పైన స్థలంలో పోవాలని అనుకుంది. దేవుడు దాన్ని ఏం చేశాడంటే ఇసిరి పడేశాడు. పైన ఏం చేశాడు? ఇసిరి పడేశాడు. దాన్ని అక్కడ ఏమంటున్నాడు, యూదాలో ఏమంటున్నాడు? మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను. చాలా మంది దీన్ని ఏదో ఈ రోజున ఆస్ట్రోఫిజిక్స్ చూసి మెట్రాయిడ్స్ అనుకుంటున్నారు. నో, ఇట్స్ నాట్ మెట్రాయిడ్. ద లాంగ్వేజ్ ఆ రోజుల్లో కల్చరల్ గా వాళ్ళకి రాస్తున్నప్పుడు వాళ్ళకి అండర్స్టాండ్ మెట్రాయిడ్స్ వాళ్ళకి తెలీదు. వాళ్ళకి ఆస్ట్రోఫిజిక్స్ అసలు తెలియలేదు. ఈ రోజున సైన్స్ తీసుకెళ్లి దాన్ని ఆపాదించడం కంటే, వాళ్ళు ఆ టైంలో ఏం అండర్స్టాండ్ చేసుకుంటారో అదైతే మన కరెక్ట్ మీనింగ్ మనకి తెలుస్తుంది. సో వాళ్ళకున్న నక్షత్రం అంటే ఏంటంటే దేవదూతలు. ఆ నక్షత్రానికి దేవుడు ఏం రిజర్వ్ చేసి పెట్టాడు? మార్గము తప్పి తిరిగి చుక్కలుగాను ఉన్నారు వారి కొరకు ఏముందంట? గాఢాంధకారము నిరంతరము. ఈ మెట్రాయిడ్స్ కి ఏదో అట్టర్ డార్క్నెస్ లోకి వెళ్ళిపోవడం గురించి మాట్లాడట్లే ఇక్కడ. ఇలా కనబడి చోకులా కనబడి డార్క్ అయిపోయేది అని కొంతమంది కామెంటేటర్స్ రాశారు. నో, ఇట్ ఇస్ నాట్ దట్. ఈస్ హ్యావింగ్ ఎ స్పెసిఫిక్, క్లియర్ గా రాస్తాడు. ఈ హాస్ రిజర్వ్డ్. ఎవరు రిజర్వ్ చేశారట? దేవుడు రిజర్వ్ చేశాడు. రిజర్వ్ చేసి అతన్ని ఆ స్థానం నుంచి తొలగించేశాడు. ఎవరైతే ఎదురు తిరిగారో అతన్ని ఏం చేశాడు? ఆ స్థానం నుంచి, వేకో చుక్క స్థానం నుంచి ఏం చేశాడు? బయటికి విసిరేశాడు. అందుకే చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 27, 28. జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాణి పాత్ర వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి ఏమిస్తాడట? ఏ స్థానం అయితే వాడు వదిలేసి వెళ్ళిపోయాడో, ఆ వదిలేసి ద్రోయపడ్డాడో, ఆ స్థానం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు? జయించిన వాళ్ళకి. అందుకే మాట ఉంది, మీరు దేవదూతలను తీర్చివారు కదా. సాతానుడు ఆదామును అవ్వను అటాక్ చేయడానికి కారణం ఇదే. ఏంటి? వీళ్ళు మనకంటే తక్కువ చేయబడ్డారు. మానవుడు అంటే ఏంటి? వాడు దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేయబడినవాడు. కీర్తన 8వ అధ్యాయం 8వ కీర్తన, ఈజ్ మేడ్ లిటిల్ లోవర్ దాన్ ఏంజల్స్. వీడు మా స్థానం రావడం ఏంటి? మా యొక్క ఆ కుమారత్వంలోకి ఈడు రావడం ఏంటి? Then he attacked
at Eden. Have you seen how ఈ యొక్క దొంగ మెట్టలుగా ఉన్నవాళ్ళు యాక్చువల్లీ ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే ఒక అద్భుతమైన ప్రామినెంట్ స్టార్స్ కింద అయిపోయారు వాళ్ళ మధ్యలో. చూడండి, ఈ రోజులో కూడా క్రైస్తత్వంలో చాలా మంది క్రిస్టియన్ స్టార్స్ ఉన్నారు, ప్రీచర్స్ స్టార్స్. ఎక్కడికి వెళ్ళినా స్టార్స్ వాళ్ళు. అట్లాంటి స్టార్స్ వీళ్ళు ఎవరైతే ఈ దొంగ బోధ చేస్తున్నారు. దే ఆర్ గివెన్ సచ్ ప్రామినెన్స్. ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్పెట్, ఎక్కడికి వెళ్ళినా సెలబ్రిటీ స్టేటస్. ఆయనకు పాపం చేశాడంటే తనలో అంటారు ఏదో జరిగిపోతుంది. ఆయన ఒక పాట పాడాడంటే ఊగిపోతూ ఉంటారు పాటలు పాడడానికి. సో ఇక్కడ యోధా టైంలో కూడా అదే జరిగింది. దే వర్ ఫాల్స్ ప్రీచర్స్, ఫాల్స్ ప్రాఫిట్స్, false leaders, influencing people, masses of people. అందుకే యూదా అట్లాంటి వాళ్ళకి ఆ వ్యాండరింగ్ స్టార్ ఎలాగైతే దేవుడు ఇసిరిపడించాడో, he has reserved the same judgment to these people. మీకు ఆ స్థానం ఇవ్వడానుకుంటున్నాడు కాబట్టి ఫైట్ ఫర్ దిస్, ఫర్ యువర్ ఫెయిత్ విచ్ వాస్ గివెన్ టు యూ. చూడండి ఏమన్నాడు యూదా పత్రిక 3వ వచనం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఇక్కడ బోధ ఉంది కానీ ఇట్ ఈస్ ఎ డెలివర్డ్. గాడ్ హ్యాస్ గివెన్ సమ్ రివలేషన్ టు యూ. ఫైట్ ఫర్ ఇట్. మీకు విశ్వాసతతో కూడిన ఒక బోధన మీకు ఇచ్చాడు. ఆ బోధన నిమిత్తం మీరు ఏం చేయండి? ఫైట్ చేయండి. డోంట్ గెట్ అవే ఈ వాటర్స్ క్లౌడ్స్ లాగా, లేకపోతే ఇష్టం వచ్చిన డాక్టర్కి వెళ్ళిపోయేవాళ్ళలాగా మీరు అస్థిరంగా ఉండొద్దు. వాళ్ళతో ఫైట్ చేయండి, కంటెంట్ చేయండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. టీవీల్లోనూ రేడియోల్లోనూ నానా రకాలైన బోధకులు తయారయ్యారు. ఆ రోజుల్లో వాళ్ళకి ఈ మాస్ మీడియా లేదు. ఇన్ పర్సన్ వచ్చి చెప్తేనే వాళ్ళకి ఏమైనా. బట్ ఈ రోజున చాలా ఈజీ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ త్రూ ద మాస్ మీడియా. ఎవరు ఏం చెప్తున్నా, ఈవెన్ పాలొచ్చి నుంచి అని చెప్తున్నా సరే మనం ఏం చేయాలా? అవునా కాదా అనేది పరీక్షించి తెలుసుకోవాలి. ఏది పడితే అది నమ్మడానికి వీలు. ఆ విధంగా దేవుని యొక్క చిత్త ప్రకారం మనకి ఇవ్వబడిన ఆ బోధ నిమిత్తం పోరాడాలి అని యూదా చెప్తున్నాడు. కాబట్టి వాట్ ఆర్ ద వార్నింగ్స్? ఏ విషయాల్లో మన వార్నింగ్ తీసుకోవాలో, తప్పుడు బోధలు కానీ, వాళ్ళు తీసుకొచ్చే ఏ విధమైన ప్రభావం కానీ, లేకపోతే వాళ్ళకి కలిగిన ఆ యొక్క ఏమంటారు అడల్టరస్ ఐ కానీ అట్లాంటివి మనలో ఉన్నాయా? సో వీ నీడ్ టు, మనం బోధకులు ఉండకపోవచ్చు, వాళ్ళంత బోధకులు ఉండకపోవచ్చు, వాళ్ళతో సమానమైన బోధ మన దగ్గర ఉండకపోవచ్చు. బట్ స్టిల్ ఇఫ్ వీ హ్యావ్ దీస్ క్వాలిటీస్ వీ మస్ట్ టేక్ దోస్ వార్నింగ్. మనం ఈ హెచ్చరిక తీసుకొని దాని ప్రకారం జీవితం. దేవుడి మాటలను మన కొరకే దీవించును కాక. థ్యాంక్ యూ.